దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పశ్చిమ బెంగాల్తో బంగ్లాదేశ్కు ఉన్న సరిహద్దు కంచె నిర్మాణంపై బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం దేశ భద్రత విషయంలో తమ చిత్తశుద్ధిని చాటుకుంటూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని కేబినెట్ సరిహద్దు కంచె నిర్మాణానికి కావాల్సిన భూమిని వెంటనే బీఎస్ఎఫ్కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కేవలం ఒక భూ కేటాయింపు మాత్రమే కాదు, భారత సార్వభౌమత్వాన్ని కాపాడే దిశగా పడిన బలమైన అడుగని భావించవచ్చు. ఎన్నికల ప్రచార సమయంలోనే బీజేపీ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఈ ఫైల్పై సంతకం చేశారు ఆ రాష్ట్ర సీఎం. గతంలో భూసేకరణ సమస్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల వేల కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం ఆగిపోయింది. దీంతో లక్షలాది మంది బంగ్లాదేశీయులు ఇండియాకు వలస వచ్చేవారు. కానీ ఇప్పుడు బీఎస్ఎఫ్ చేతుల్లోకి భూమిని అప్పగించడం ద్వారా అక్రమ చొరబాట్లకు, స్మగ్లింగ్కు చెక్ పెట్టాలని ఇండియా భావిస్తోంది. వచ్చే 45 రోజుల్లో ఈ ప్రక్రియను వేగవంతం చేసి సరిహద్దును ఒక పటిష్టమైన కోటలా మార్చబోతున్నారు. ఇది దేశ భద్రత విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెరిగిన సమన్వయానికి నిదర్శనం. ఈ పరిణామాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పందించింది. తాము ముళ్లతీగలకు భయపడమంటూనే తమ దేశ ప్రయోజనాల కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆ దేశ విదేశాంగ శాఖ సలహాదారు ఎంహెచ్ కబీర్ చెప్పారు. బంగ్లాదేశ్ ఈ విషయంలో భారత్తో ఘర్షణకు సిద్ధంగా లేదు. పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం చేసిన వాగ్దానాలను తాము గమనిస్తున్నామని, అయితే తమ సంబంధాలు ఎప్పుడూ భారత కేంద్ర ప్రభుత్వంతోనే ఉంటాయని కబీర్ స్పష్టం చేశారు. భారత అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు లేదని చెబుతూనే అవసరమైనప్పుడు దౌత్యపరమైన చర్చలు జరుపుతామని పేర్కొన్నారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దంటే కేవలం భూమి మాత్రమే కాదు, అక్కడ నదులు, అడవులు, చిత్తడి నేలలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి క్లిష్టమైన ప్రాంతాల్లో కంచె వేయడం బీఎస్ఎఫ్కు సవాలే. కానీ సాంకేతికతను వాడుకుంటూ అత్యాధునిక సెన్సార్లతో కూడిన స్మార్ట్ ఫెన్సింగ్ వైపు భారత్ మొగ్గు చూపుతోంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భూమిని కేటాయించడంతో పనులు వేగంగా సాగడానికి మార్గం సుగమమైంది. దీనివల్ల కేవలం చొరబాట్లే కాకుండా సరిహద్దు గ్రామాల ప్రజలకు కూడా రక్షణ పెరుగుతుంది.